ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో లెజెండ్స్ గా పిలువబడే అతి తక్కువ మంది హీరోస్ లో ఒకరు మంచు మోహన్ బాబు. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మోహన్ బాబు ఎన్నో కష్టాలు ఒడిదుడుకులను ఎదుర్కొని ఈ స్థాయిలో నిలబడ్డారు. కెరియర్ స్టార్టింగ్ లో విలన్ గా ఎన్నో 100 సినిమాలు నటించిన ఆయన ఆ తర్వాత హీరోగా మారి ఎన్నో సంచలనాత్మక సినిమాలో నటించి చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ వంటి స్టార్ హీరోస్ తో సమానంగా ఇండస్ట్రీ రికార్డ్స్ బద్దలు కొట్టి టాలీవుడ్ టాప్ 5 స్టార్ హీరోస్ లో ఒకరిగా నిలిచారు. కేవలం నటుడిగా మాత్రమే కాకుండా లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ సంస్థని స్థాపించి ఎన్నో సూపర్ హిట్ సినిమాలు నిర్మించారు. అదేవిధంగా శ్రీ విద్యానికేతన్ స్కూల్ స్థాపించి ఆ తర్వాత ఇంటర్మీడియట్, ఇంజనీరింగ్ కాలేజీలు నెలకొల్పి దేశంలోని వాటిని ఉన్నత స్థాయిలో నిలబెట్టారు. ఇక ఇప్పుడు విద్యానికేతన్ విద్యా సంస్థలు యూనివర్సిటీస్ గా మారిపోయిన విషయం తెలిసిందే. ఈ యూనివర్సిటీని ఇప్పుడు మంచు విష్ణు మెయింటైన్ చేస్తున్నారు. ఈ యూనివర్సిటీకి సంబంధించిన ఆస్తి పంపకాల గురించే మనోజ్ ఇప్పుడు తన తండ్రి మోహన్ బాబు, అన్నయ్య విష్ణుతో పోరాడుతున్నారు. ఇదంతా పక్కన పెడితే మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్పని సుమారుగా 200 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు అక్షయ్ కుమార్, మోహన్ లాల్, శివరాజ్ కుమార్ వంటి ఇతర భాషలకు చెందిన సూపర్ స్టార్స్ కూడా కీలక పాత్రలో కనిపిస్తున్నారు. రీసెంట్ గా ఈ సినిమా నుండి రిలీజ్ అయిన మొదటి లిరికల్ వీడియో సాంగ్ కి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదంతా పక్కన పెడితే కన్నప్ప మూవీ ప్రమోషన్స్ లో భాగంగా మంచు విష్ణు పలు ఇంటర్వ్యూస్ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూస్ లో ఆయన మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. యాంకర్ ఈయన ఒక ప్రశ్న అడుగుతూ, దేశవ్యాప్తంగా ఇప్పుడు బయోపిక్ల సినిమాల హవా నడుస్తుంది కదా, మరి మీ నాన్నగారి బయోపిక్ లో మీరు నటించే అవకాశం ఉందా అని అడగ్గా దానికి విష్ణు సమాధానం ఇస్తూ, నాన్నగారి బయోపిక్ ని సినిమాగా తీయాలనే ఆలోచన అయితే నాకు ఉంది, కానీ అందులో నేను హీరోగా మాత్రం నటించను. నాన్నగారి పాత్రకు నేను న్యాయం చేయలేను. తమిళ సూపర్ స్టార్ సూర్య గారితో నాన్న క్యారెక్టర్ ని చేయిస్తాను. నాన్నగారి బయోపిక్ ని సినిమాగా తీసేందుకు మంచి స్కోప్ ఉంది. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి ఇంతటి స్థాయికి ఎదిగిన ఆయన జీవిత ప్రయాణం ఏంటో అందరికీ తెలియాలి. ఇది చాలా అద్భుతమైందని చెప్పుకొచ్చారు మంచు విష్ణు.